నైవేద్యములు దహన బలులు ఎందుకు వద్దు అన్నాడంటే జకరియా గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మన పూర్వీకులకు తెలియదు. ఈ మాట మా పూర్వీకులకు తెలియదు, మా వాళ్ళకి తెలియదు. నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచి, ఏ స్వామికి, నా పేరు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచి ఇంట్లో సెంటర్ పాయింట్లో ఇలాగా ఒక పోలు ఉంటే ఆ స్తంభం దగ్గర మా అమ్మ ఇస్తరు నిండా నైవేద్యం పెట్టి ఆ ఇస్తరులో పప్పు, సప్పిడి పప్పు, మామూలు ముద్దపప్పు, ఏదో ఒక భాష తెలుసుగా. సప్పిడి పప్పు తెలుసా తెలీదా? తెలియనోడు ఉన్నటువంటి పప్పు, తెలియనోడు ఉన్నటువంటి అర్థం కాకపోతే పప్పు మధ్యలో పెట్టి పప్పులో గురుగు చేసి ఇంత నెయ్యి పోసి అలా పెట్టేది. నేనేమో అంతంతా కేపకి ఇత్తడి కాడికి వెళ్తా. మా అమ్మ మా నాన్న లాక్కొచ్చాడు కూగ పెడతాడు. ఎందుకు? స్వామి గారు వస్తాడు, వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక టెస్ట్ అరగంట హాఫ్ అన్ అవర్ తలుపులు వేసి బయటికి పోవాలి, వచ్చి ఆరగిస్తాడు. నిజంగా ఆరగించిపోయాడు. నిజంగా అరగంట దాకా ఓపిక పట్టి తలుపు తీసుకుని వస్తే విస్తరణ నిండా భయంకరమైన సేవలు, ఎర్రజేమలు. మమ్మీని డాడీని అడిగా, ఏమని తెలుసా? మమ్మీ డాడీ వెంకటేశ్వర స్వామి ఏనా వెంకటేశ్వర స్వామి బడిపై ఉంటా, నీకెందుకురా? ఏమే వాడికి ఇస్తర పెట్టి మార్చి పోయి నెయ్యి పోయి వాడికి పెట్టు, ఆ ఇస్తర తీసుకెళ్ళి పక్కన పడి. ఎర్రజేమలండి ఎవరు తింటారు? తింటారు మీరు ఎవరన్నా? తింటే చెప్పండి, రేపు పొద్దున వండిస్తారు, రేపు పొద్దున్నే పెట్టేస్తా కదా. ఎర్రజేమలు పట్టినా తింటారా? తిన్నందా? ఏందండి ఆ బస్సు ఏందండి? నోటికాడు కూడి తీసుకెళ్ళి అరగంట సేపు ఆడి పెడితే ఆ తీపు దెబ్బకి చేపలన్నీ వచ్చి దానికి బట్టి మొత్తం ఉంది. ఏం చేసాయి? తినాలి కాకుండా అయిపోయి తీసుకెళ్ళి ఏమైపోయింది? బయట పక్కన. ఇదా బతి? ఇదా? ఇందులో పరిశుద్ధత ఉందా? వాస్తవేనా? మా నాన్న ఒక మాట అడిగా, డాడీ నేను ఒక్క మాట అడుగుతాను, ఆ బుల్లి నోటితో. అప్పటి నుంచి శార్పు ఇప్పుడేను ఇచ్చినోడెవడు? సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆయనే నన్ను తల్లి గర్భం ముందు వేశాడు. ఈ పాపిస్తోని అడిగితే మా నాన్నకాడ సౌండ్ లేదు. మన సహోదరుడు వెళ్ళిపోయాడేంది? లేడు. నేను అడిగితే సౌండ్ లేదు. మన తమ్ముడు సహోదరుడు ఎలాగే చెప్పాడో అలాగనే చెప్పాడు మా తల్లిదండ్రులు కూడా. మాకైతే తెలియదురా, అందరూ పెడతారు, మేము పెట్టాం. నిజమెంతో వద్దుదెంతో. తర్వాత అందరూ మా అమ్మ మా నాన్న కూడా అట్లా బయట పారేశారు, మేము పారేస్తున్నాం. ఇంతే మాకు తెలిసింది. పప్పు వేస్తూ, గ్యాస్ నెయ్యి వేస్తూ, ఒక మొప్పుతో పప్పు వేస్తూ, బెల్లం వేస్తూ, రైస్ వేస్తూ, దేవుని పేరిట బలి ఇస్తే రావాలి ఆకాశము నుండి దేవుని పేరిట బలి ఇస్తే 300 మంది ఒక పక్క, ఒకే ఒక్కడు ఒక పక్క నిలబడితే 2 తలంతుల మధ్య మీరు ఉన్నారు, బయటికి రాండి అని చెప్పి సవాలుకరంగా నిలబడ్డాడు. ఎవరైనా నువ్వు చెప్తే మేము వింటాం. ఎవరైనా ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ చెప్పాడు? రిఫరెన్స్ చేస్తారా? 1, 2, 3 లెక్క చెప్తా. పోయినసారి చెప్పలా నాకు, ఇప్పుడు చెబుతాం. అదే 1, 1.5, 1.5, 2, 2.5. 2 తలంతుల మధ్య మీరు ఉంటున్నారు. 2 తలంతుల మధ్య కాదు ఉండాల్సింది. మీరు బలి అర్పించారు.
మీరు అర్పించిన వాడు ఉంటే దాన్ని ఆరగించాలి. మీకు కోడ్ కూడా ఇస్తున్నా. కమాన్ 2:30 చెప్తున్నా మూడంటే ఇంక మీరు చెప్పినా అర్థమే. త్వరగా చెప్పండి, మరి త్వరగా. సరే నేనే చెప్తాను. ఎందుకు ఏం చెప్తాను? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. నీ సామర్థ్యం ఎలాగ ఉందో చూద్దామని. అప్పుడు వేలియా బయలు ప్రవర్తనలు పిలిచి, మీరు అనేకులు ఉన్నారు కనుక, రిఫరెన్స్ చెప్పమ్మా, కోడి చెప్పు ఆమెకి. 18వ అధ్యాయము 25వ వచనం 25. ఎద్దుని వధించి దేవునికి బలిగా అర్పిస్తానికి పెట్టారు. మీరు మీ దేవతలని మొక్కండి, ప్రార్థించండి. అగ్ని ఏమి కింద వేయద్దు. మరి ఎక్కడి నుంచి రావాలో? ఆకాశము నుండి రావాలి. నిజమైన పవర్, నిజమైన శక్తి. వారికి ఈబడిన ఎద్దులను తీసుకొచ్చి సిద్ధం చేశారట. ఉదయం మొదలుకున్నారండి, మొరపెడుతున్నారు. ఏం భాషలో మాట్లాడుతున్నారో, ఎంతగా బతిమాలుకుంటున్నారో. దేవుడా నువ్వు ఉన్నావా? మా ఆతుధ్వని ఆలకిస్తున్నావా? మా మొర వింటున్నావా? ఓ భగవంతుడా, ఓ దేవుడా అని మొరపెడుతున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు. ఎప్పుడు నుండి? మధ్యాహ్నం వరకు మొదలు పెడుతూ ఉంటూనే ఉన్నారు. బతిమాలుతున్నారు. నో ఛాన్స్. పైనుంచి ఏమి రావట్లా పొందిన. బయలు పేరిట ప్రార్థించారు కానీ ఒక్క మాటైనను ప్రతిపుత్రం ఇచ్చిన వారు లేరు. ఏమో వింటున్నావా? కూర్చో ముందుకే. ఎంతో దూరం నుంచి వస్తున్నా. చెప్పింది వినకపోతే నా కర్మ కాదు. ఎవరి కర్మ? అపాయము వచ్చినప్పుడు ఉపాయము ఉండాలి. చెప్పుటే నా ధర్మం, వినకపోతే ఎవరి కర్మ? నా కర్మ. అది మనసులో పెట్టుకొని ముందు జరగండి. ఎందుకు అంత దూరం నుంచి దూరం వచ్చింది? దూరం పట్టడానికా? నిద్రపోవడానికా? జరగండి ముందుకి. మీరు ఏమనుకున్నా, మనసులో హృదయంలో ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నా మాట వినాలి. దేవుని మాట హృదయంలోకి పోవాలి. అప్పుడు జీవితాలు సరిచేయబడతాయి. దేవుని మాట పోతే హృదయంలో ఉన్న ఆవేదన తొలగిపోయింది. ఎందుకు వచ్చింది? ఆయన మాట మన జీవితాలను బాగు చేస్తుంది. వారు విందురు గాని గ్రహించరు, అందువల్ల వారిలో కార్యాలు జరగవు అని అంటుంది వాక్యము. సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు మొరపెడుతున్నారు, మరకి ఉత్తరం ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ కూడా వేశారంట. మరి బయలు గారికి డ్యాన్స్ అవసరమేమో. ఇప్పుడు జ్ఞాపనే ఉన్నారు. మధ్యాహ్నము కాగా ఏలియా, తాతయ్య అంకుల్ వణకం, చెన్నైదిరా, సూపు గట్టిగా అల్లి చెప్పు, అల్లియాను. అది ఇప్పుడు చెప్పు. పెద్ద కేకలు వేయుడి. ఒకవేళ ఆయన నిద్రపోతున్నాడేమో. ఎవరు? పైన ఉన్న బయలు ప్రవక్త, బయలు దేవుడు నిద్రపోతున్నాడేమో. లెగుతాడు, ఇప్పుడు డాన్స్ చేయని కింద అంటున్నాడు ఏలియా. దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వస్తాడులే డాన్స్ చేయండి. నిద్రపోతున్నాడేమో. ఏం పోతున్నారంట?
నిద్రపోతున్నారేమో, నిద్రపోతున్నారంట. మనకు నిద్ర వస్తుంది మరి. ఆ, లేపాలి, నిద్రపోయి లేపాలి మరి. అందుకే మిమ్మల్ని లేపుతున్నాం మొత్తుకొని అరిచరికి. అపహాసం చేస్తున్నాడు దేవుణ్ణి, జీవం కలిగిన దేవుని సేవకుడు అపహాసం చేస్తున్నాడు. గట్టిగా తప్పి కొట్టి మయం పడుతుంది. కొట్టు కొట్టు. జీవం కలిగిన దేవుడు ఎక్కడ, నిజమైన వాళ్ళు ఎక్కడ? 100 మంది కాదు, 1,000,000 మంది వచ్చినా ఒక వెంట్రికి కూడా నేలను రాలిపట్టము అసంభవము. ఒకే ఒక్కడు సృష్టికర్త జీవం కలిగిన దేవుని పక్షమున నిలబడ్డాడు. 400 మంది ఉన్నారు ఆ పక్క. ఈ 400 మంది బేగటాలు చేస్తున్నారు అని వెనకలు తిరిగి చెప్పు చేస్తున్నారు. నువ్వు ఉండావా, పొయ్యావా, ఉండావా అని. నో సెన్స్. క్యా కరేగా, క్యా బాత్ కరే, మై బోలేగా, మై సునో కేకలేస్తున్నారు. అటు నుంచి ఏమీ లేదు. మై ఓనా, నై ఓనా అల్లా. మళ్ళా సమాధానం ఏమి రాలా. ఇప్పుడు అంటాడు కింద అవుతుంది. ఎంతో కేకలేశారు. రక్తము కారు వణుకు కేకలేశారట. అమ్మో వాయ్యా, దేహమును కూడా పోసుకుంటున్నారట కత్తులతో. దేహాలని రక్తచిత్తంగా వాసం వచ్చింది వాళ్ళకు కూడా పాపం. మరి ఇప్పుడు ఒక మాట, చిన్న లాజిక్, పదే పదే మాట్లాడుతుంటే మీకు ఎంత కోపం వచ్చిందో మరి. ఇప్పుడు ఆయనకి కోపం వచ్చి ఉంటుంది నాకు హృదయంలో, బయటికి చెప్పలేకపోయినా కోపం వచ్చి ఉంటుంది అక్కకి. ఏ దౌర్భాగ్యుడా, నన్ను ఇంతమందిని చెబుతామంటారా అన్నట్టుగా లోపల ఉంటుంది. బయటికి ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు ఆ మనిషి కోపం వచ్చాక సోదరుడు వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. చెప్పడమే నా ధర్మం. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలి. మనుషులు మెప్పు కోరునందున అలా అనరాదు. మనుషులు మెప్పు నేను కోరేవాడిని కాదు. నేను దేవుడు ఏం చెబుతాడో అది చెబుతా. హల్లెలూయా. టిక్కెట్ల కోసం కాదు, నాకు కావాల్సింది నిజమైన నమ్మకస్తులు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా. ఈ ప్రకారం మధ్యాహ్నమైన అస్తమయము అంటే సాయంకాలం వరకు కేకలు చేశారు, ప్రకటనలు చేశారు. ఏమి లేదు, లేదు మాట కూడా ఒకరు కూడా మాట్లాడలేదు. అప్పుడు వేలియా, ఇప్పుడేనండి, బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి నీ నామము ఎదుట ఇశ్రాయేలుని వాగ్దానము పొందిన యాకోబు సంతతిని గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా, అంటే పెద్ద లోయ, గుంట తెలుసు కదా, కందకము అంటే గుంట, తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దులను తునగలగా వధించి ఆ కట్టెల మీద ఉంచి జనులందరూ చూస్తుండగా, జాగ్రత్తగా నా వైపు చూడండి అందరూ, జనులందరూ చూస్తూ ఉండగా 4 తొట్ల నీళ్లు ఆ కందకంలో పోశారట. ఏమండి, నీళ్ళల్లో నిప్పు ఎరిగిద్దా? మరి ఏలియాకేమైనా మైండిపోయిందా? ఏలియా చూడు, 4 తొట్లంత నీళ్లు తీసుకొచ్చి ఆ బలిపీఠములో ఎక్కడైతే గుంట ఉందో కట్టెలు పేర్చారో ఆ కట్టెలన్నీ మునిగిపోయితే అగ్గిపొల తీసుకెళ్ళి ముట్టిస్తారా? కొద్దిగా మనసులో పడితే మండిద్దా? మండదు కదమ్మా. చూడండి, 4 తొట్టుల నీళ్లు ఆ యొక్క బలిపీఠం మీద పోవించి నిండా మునిగిపోయిందట. చదువమ్మా.
దహన బలి పశు మాంసం మీద దాటిపో దాటిపో చెప్పా. ఆ, ఆ, ఆ. ఏమండి 3 సార్లు మొదటగా దడిపేశాడు కట్టెలని. వండుతీయా వండుతీయా మునిగిపోయి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 తొట్లు నీళ్ళు పోశాడు ఫస్ట్. రెండోసారి పోపించాడు. మూడోసారి పోపిస్తున్నాడు. మైండ్ ఎవరు పోయింది ఆ ఏరియాకి? అవునా? చూడండి. ఆ నీళ్లు బలిపీఠము కట్టెలను కూడా పొల్లి పాడిపోయినాయి, అంటే ముంచేశాయి కట్టెలని. మరియు కందకమును నీటితో నింపిను, అంటే మునిగిపోయా. ముందర చెప్పేసి ఆ కిందక చదువు. ప్రవర్తకు ఏలియా ఎలాగ వచ్చి ప్రార్థించును. యెహోవా అబ్రహాము దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల దేవా, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్యన నీవు దేవుడై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత జరుగుననియు ఈ దినమును కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయదమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగా ప్రార్థించగా యెహోవా అగ్ని దిగి, తప్పని కొన్ని భయంపరచండి, యెహోవా అగ్ని దిగి దానబలి పశువుని, కట్టెలను, రాళ్లను దహించి వేసిందట. గంధకము నిండా ఉన్న నీళ్లు కూడా ఏమైపోయాయి? ఎంత పవర్, ఎంత శక్తి! అది యేసు అంటే పవర్. ఆయన అగ్ని, యేసు అగ్ని, దహించు అగ్ని. ఆషామాష కాదు సోదరులారా. నువ్వు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు తెలుసా? నీకు ఏ బాధ చెప్పు. ఆర్థిక ఇబ్బందా? రుణబంధకముల చేత అల్లాడిపోతున్నావా? కొట్టుమిటితో అల్లాడిపోతున్నావా? ఏదనతో, హృదయములో బాధతో కృషించిపోతున్నావా? ఏ బాధ చెబుతావు చెప్పు. అన్ని బాధల కంటే ప్రమాదకరమైన బాధ ఏంటో తెలుసా? నరకం. ఆ నరకాన్నే నీ కోసం తప్పించాడే. నీకు ఏది కావాలో ఆయన తెలియదా? ఎప్పుడు నీకు ఇవ్వాలో తెలియదా? ఒక ఆమెకేమో మ్యారేజ్ కాలేదు, భయం, బాధ. ఒక ఆమెకేమో కుంపటి మీద పెద్ద కుంపటి ఉందని గుండెల మీద. ఏ వేదనలు పడుతున్నావు? ఏ బాధలతో ఉంటున్నావు? ఎందుకు వచ్చావు? నీ బాధ అంతా చూస్తున్న దేవుడు నీకు ఒక రోజున ఉత్తరం ఇస్తాడు, ప్రతి ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు ప్రియ సహోదరులారా. అలాగా యాతన పడుతూ బాధపడుతూ ఉన్నట్లయితే ఒప్పుకో. నువ్వు ఏ బాధతో వచ్చావో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. నిన్ను నిర్మించాడు, నీ ఆవేదన చూస్తున్నాడు ఆయన. నీ దుఃఖమంతా కూడా, నీ యొక్క యాతనంతా కూడా ఆయన పరిమళము తల్లివదుగానే. ఏ నిందలతో నిన్ను దూషిస్తున్నారో, అవమానాలు పడుతున్నారో, ఆ అవమానాన్ని కూడా నీకు పూలమాలగా అలంకరింపబడతాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఎవరు ఉన్నారు? ఒప్పుకో తల్లి, చెల్లి. నీ ఆవేదనంతా కూడా, నీ దుఃఖమంతా కూడా ఆయన చూశాడు. మీ అందరినీ చూశాడు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేయబడుతున్నాడు. నిందలు, అవమానాలు పూలమాలగా మార్చబడుతున్నాడు. ఇది నమ్ము, సత్యం. గట్టిగా సోని చెప్పు, హల్లెలూయా. ఆషామాష దేవుడు కాదు ఆయన. హృదయ అంతరంగాలను వెలిగిన దేవుడు నీవు సేవిస్తున్నవాడు. నాకేం తెలుసు? పలుగురా పచ్చే విడుదల చేయరా ఈ మాట అన్నాడు. విడుదల చేశా. నీవే సంఘం ఎదుట ఒప్పుకో. ఆయన వెదుట ఒప్పుకొని నాతోనే మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే. ఎడిసోని చెప్పు, నీతోనే చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, మై లార్డ్. నువ్వు ఉన్నావు.